నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణ రాజకీయాలను విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం కురిపేస్తోంది. విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించాలని సుప్రీం ఆదేశించడంతో ఆయన స్థానంలో లోకూర్ను నియమించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 15,000 కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ 2,500 కోట్లు అక్రమాలు లెక్క తేలాలని అన్నారు. కాగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్గా ఉన్న సమయంలోనే కేసీఆర్ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. కొత్త చైర్మన్ నియామకం తర్వాత గత ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి విచారణకు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లాది పవన్ గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ వార్ రూమ్ చైర్మన్గా ఉన్నారు. వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ డి పాపారావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే సునీతారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా పవన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలతో సహా చెప్పారు, అవినీతి లెక్కలు చాలా ఉన్నాయి, తేలాలి. దానికి సంబంధించి 1,000 కోట్ల రూపాయల అవినీతి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగింది. జస్టిస్ మదన్ బి లోకూర్ వారి నియామకం. దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే సునీతారెడ్డి గారు, బీజేపీ. ఎస్, ఒకసారి ఆడియో మ్యూట్లో పెట్టండి ప్లీజ్. ఆడియో రిపీటెడ్గా వస్తుంది. ఎస్, పవన్ గారు ఎలా చూడాలి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? పవన్ గారు వినిపిస్తుందా మీకు? స్వతంత్ర టీవీకి వినపడుతుందా? yes ప్లీజ్ మురళి గారు. yes ఫైన్, కంటిన్యూ. మీకు, స్వతంత్ర టీవీకి, యాంకర్స్కి, అక్కడ ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసేటువంటి వక్తలకు, వివిధ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం. 2014లో తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి పరిపాలన, ప్రజల జీవితాల్లో మెరుగు, రాష్ట్రం అభివృద్ధి, మన బతుకులు బాగుంటాయని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని కొత్త ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి అధికారం ఇచ్చినప్పుడు 75,577 కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు ఉండే. 2014 తర్వాత 2024 అంటే ఒక డికేడ్, ఒక దశాబ్దం, ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ఈ అప్పులకు బాధ్యులు ఎవరు అని అడిగితే మేము కాదంటే మేము కాదు అని చెప్పి హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంటారు. డిపార్ట్మెంట్ వైజ్గా, మినిస్ట్రీ వైజ్గా అసలు ఖర్చు ఎంత, రాబడి ఎంత, అప్పులు ఎంత అనే దాన్ని తీసి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతగా అసలు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే ఎట్లా, ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని ఒక డీప్ డైవ్ అనాలిసిస్ చేసిన తర్వాత 2 డిస్కిమ్ల మీద కలిపి, సదర్న్ డిస్కిమ్, నార్థన్ డిస్కిమ్ మీద కలిపి 80,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. 80,000 కోట్ల రూపాయల అప్పులు, వీటికి సంబంధించిన దాని మీద అసలు ఏం జరిగింది ఈ పవర్ పాయింట్ల మీద, ఈ పవర్ ప్రాజెక్ట్స్ అనే దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి అసలు దీన్ని విచారణకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటేనే, కేసీఆర్ గారు కోరుకుంటేనే ఈ కమిషన్ ఏర్పాటు చేసి దానికి జస్టిస్ నరసింహారెడ్డి గారిని పెడితే, వీళ్ళు హైకోర్టుకు పోయి నరసింహారెడ్డి గారు వద్దు అంటే సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు గారు ఓకే, మీకేం అభ్యంతరం ఉంది, ఆయనతోనే అభ్యంతరం ఉంటే ఆయన రీప్లేస్ చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక రోజులోనే దీనికి సంబంధించి కొత్త వాళ్ళని నియమిస్తామని చెప్పడం. ఇప్పుడు మీ ద్వారా అందుకున్న సమాచారం ప్రకారం భీమరావు లోకూర్ గారిని నియమించడం జరిగింది. ఏం జరిగింది అసలు ఈ ప్రాజెక్ట్స్లలో అని దాని మీద క్లుప్తంగా ఒక విశ్లేషణ తెలంగాణ ప్రజలకు స్వతంత్ర టీవీ ద్వారా ఇట్లాగ ఉన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. కానీ డిబేట్లో కూడా ఒక మొత్తం క్లియర్ కట్ పిక్చర్ అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి. రెండోది, నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను కూడా కోరేది ఏంటంటే, ఈ స్కాములు చేయడం, తప్పించుకొని పోవడం అనేది ఒక అలవాటుగా జరిగింది కాబట్టి ఇక నుంచి అయినా ఎట్లాగూ అసెంబ్లీలో మనం దీన్ని ఎండగడుతున్నాం, తప్పులని చెప్తున్నాం, మనం కమిషన్స్ చేస్తున్నాం, కోర్టులకు పోతున్నాయి, కోర్టుల్లో తేలుస్తున్నారు, కానీ ఎవరు కూడా రాజకీయంగా నిందితులు కావట్లేదు,
సంపాదించి మనం కష్టంతో కట్టినటువంటి పన్నులు ఎటుకుపోతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజా కోర్టు కూడా నిర్వహించి ప్రజా కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళకు కూడా శిక్ష వేయాలనేది ఇవాళ స్వతంత్ర టీవీలో నా యొక్క విన్నపం. ఎందుకంటే సమ్వన్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. ఎవరన్నా ఒకళ్ళు దీనికి బాధ్యత తీసుకోవాల్సిందే. లేకపోతే గాల్లే పోవు కదా పైసలు, గాల్లే పోవు కదా, గాలి అయితే తినదు కదా, ఎవరు వచ్చిండ్రు తినేది అన్నట్టు ఉండదు కదా. సో ఎవరు దీనికి ముఖ్యులు బాధ్యులు అనే దాని మీద ప్రజా కోర్టు కూడా నిర్వహించి ప్రజా కోర్టులో కూడా వీళ్ళను నిందించాలి, వీళ్ళకు శిక్ష వేయాలి, అవసరమైతే వీళ్ళను వెలివేయాలి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి కూడా బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల్ని వేలెత్తి చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో బ్లేమ్ చేయాలని చూస్తోంది. మేము ఎలాగో ఓడిపోయాం కదా, ఆ కోణంలోనే దీన్ని కూడా చేస్తాం తప్ప అసలైనటువంటి దానికి సంబంధించి అవగాహన ఉంటే దాన్ని ఎవరు కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితులు ఉండవు. అవగాహన పెంచుకుని మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ఒక విమర్శ కూడా బీఆర్ఎస్ చేస్తుంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలి? దీంట్లో ఏ సామాన్యునికి చెప్పినా కూడా దీన్ని క్లియర్ గా అవగాహన అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అవగాహన అనేది కాదు, తెలంగాణ ప్రభుత్వం యొక్క అవగాహన అనేది ప్రజల ముందర పెడతా ఉన్నారు శ్వేతపత్రం ద్వారా. డిస్కిమ్లు రెండింటి మీద 80,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. మనం ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు 75,577 కోట్లు ఉండే తెలంగాణ ఇచ్చినప్పుడు. ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేరింది. ఈ అప్పు ఎట్లా జరిగింది? రెండింటి మీద కలిపి దగ్గర 2 పవర్ ప్రాజెక్ట్స్, యాదాద్రి భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్స్ మీద ఎన్ని వేల కోట్ల అప్పులు జరిగినాయి, మొత్తం అప్పులు ఎన్ని అయినాయి, అసలు ఎంత పవర్ మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం, ఇవన్నిటి మీద ఒక విచారణ జరగకుండానే రేవంత్ రెడ్డి అంకెలు ఎలా చెప్తారు? ఒక నిమిషం, విచారణ జరగకుండానే రేవంత్ రెడ్డి అంకెలు ఎలా చెప్తారు? ఇటు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో 2,500 కోట్లు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 15,000 కోట్లకు పైగా అక్రమాలు లెక్క తేలాలి అనేటువంటి ఒక లెక్క కాంగ్రెస్ పార్టీయే వేసేసి దానికి సంబంధించి ఆ కమిషన్లో కూడా వేసేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి మాట అయితే విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయార్య గారు నమస్తే. విజయార్య గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, అంకెలతో సహా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు భద్రాద్రి కావచ్చు, యాదాద్రి కావచ్చు, రెండు కలిపి 15 ప్లస్ ఒక 2,500 కోట్లు, అంటే మొత్తం కూడా 17,500 కోట్ల అక్రమాల లెక్క తేలాలి అని ముందుగానే చెప్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి. అంటే వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి, అంటే వారికి ఉన్నటువంటి సమాచారం, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు జరిపించినటువంటి ఒక ఆడిట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంబంధించే అంత పెద్ద మొత్తంలో తేలిందంటే ఇక క్షుణ్ణంగా డెప్త్గా విచారణ చేస్తే చాలా వరకు కూడా అక్రమాలు తేలే అవకాశం ఉంది. కాబట్టి సో బీ రెడీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక వార్నింగ్ అనుకోవాలా, లేకపోతే దానికి సంబంధించి ముందుగానే అలర్ట్ చేయడం అనుకోవాలా? మొత్తానికైతే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామం ఏం చెప్తుంది బీఆర్ఎస్ దీని మీద? అయితే ముందుగా అందరికీ ప్యానలిస్టులకు, మీకు, తర్వాత మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి మరి గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాడి వేడి చర్చలు జరిగినా అక్కడ ఉన్న వాస్తవాన్ని అవాస్తవంగా చూపెట్టనీకే కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా, ఇలాంటి కమిషన్లు ఎన్ని వేసినా కూడా నీతివంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కేసీఆర్ గారి పరిపాలన మీద మచ్చలేని పరిపాలన, మచ్చ వేయాలన్నదే వీళ్ళ సంకల్పం. కాబట్టి మేము ఖచ్చితంగా ఎన్ని విచారణ కమిషన్లు వేసినా కూడా ఖచ్చితంగా హాజరవుతాము. ప్రజల పక్షాన మేము జవాబిస్తాం. పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన అనేది చాలా స్వచ్ఛమైన పరిపాలన, మచ్చలేని పరిపాలన. అయితే ఏ రోజైతే అంటే మరి ధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వము నీళ్లు, నిధులు, నియామకాలు అనే బంగారు తెలంగాణ కాన్సెప్ట్ మీద ఈరోజు అభివృద్ధి పథంలో ఉన్నటువంటి మరి తెలంగాణను మళ్ళీ అదే దుస్థితికి తీసుకుపోవాలని ఏకైక సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి తెలుగుదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయాసపడతా ఉన్నారు. దాన్ని అడ్డుకునే, మేము ఎట్లా అడ్డుకోవాలో మాకు బాగా తెలుసు రాజకీయాలు. ఆయనకు ఈరోజు సీఎం అయ్యిండు, కొత్తగా మంత్రి కాకుండానే సీఎం అయ్యిండు.
పరిపాలన అనుభవం లేక చేస్తున్నాడా, పరిపాలన అనుభవం మేము వాటిని చేస్తున్నాడా వ్యతిరేకించ నాకు తెలియదు కానీ ప్లీజ్ మేము వాటిని వ్యతిరేకించట్లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో అందులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రజాధనం ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చుకున్న దేనికి ప్రజాధనాన్ని ఈ విధమైనటువంటి దోపిడీకి గురి చేసుకోవడానికి అదే కదా ప్రధానంగా వారు చెప్తున్నటువంటి మాట. అవునండి, దానికి సంబంధించి లెక్క అవునండి. తేలాలి కానీ ఎక్కడ వినండి. ఆ ప్రాజెక్టులకు సంబంధించి మేము వ్యతిరేకించేటువంటి పరిస్థితులు కానీ లేకపోతే తెలంగాణలో జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి 2014 నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి అభివృద్ధిని మేము ఎక్కడా కూడా వేలెత్తి చూపించేటువంటి పరిస్థితులు కాదు. అభివృద్ధి పేరుతో దోచుకున్నటువంటి దోపిడీకి సంబంధించి మేము మాట్లాడుతున్నాం అనేటువంటి మాట. దాన్ని ఎవరు తప్ప మేము ఏమంటున్నామండి ఒక్క మాట, ఈ రోజు అందరూ గురివిందల్లాగా ఈ రోజు మాట్లాడితే జర మాకు మండుతుంది బాగా. ఎందుకంటే 2014 ఒకవేళ దమ్ము ధైర్యం మరి రేవంత్ రెడ్డి గారికి ఉంటే 2014 కంటే ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది కదా, మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, దాని మీద కూడా ఏమని చెప్పండి, దాని మీద కూడా ఏమని చెప్పండి. అభివృద్ధి చెందిన తెలంగాణను అభివృద్ధి చెందింది అని అనకుండా మళ్ళా దానికి వంకలు పెట్టడం. ఒకవేళ బీఆర్ఎస్ గారు ఆ ప్రతిపాదన తీసుకొస్తే కొత్త రాజకీయం వచ్చినట్టే కదా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ఎవరిని పార్టీలని ఇచ్చేయాలా, లేకపోతే నాయకులు ఇది అవ్వాలా, లేకపోతే మళ్ళీ 2 రాష్ట్రాల రాజకీయం మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమ తీవ్రత వస్తుంది కదా. అది దానికి సంబంధించి అంటే ఇంటోని మీద ఎగురుతాడంట ఈ చేతగాని ముఖ్యమంత్రి, ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి మీద పోరాటం విజయారే గారు మీద పోరాటం రాజకీయ విమర్శలు కానీ వ్యక్తిగతంగా అలా దూషించేటువంటి విమర్శలు వద్దు ప్లీజ్. రాజకీయ విమర్శలు లేదా మేము ఖచ్చితంగా మాట్లాడతామండి. ప్లీజ్ పవన్ గారు ప్లీజ్ లెట్ మీ మా నాయకుడిని, మా పార్టీని, మా పరిపాలనను మరి ఇంత నీచంగా పవన్ గారు let him complete please. మేము చేతులు కూర్చోలేము. ఎందుకంటే పోరాటంలో ఉన్నాం మేము. లేదు సమయాభావం మనం సమయాన్ని ప్లీజ్ రైట్ ఓకే విజయారి గారు. పవన్ గారు వారిని మాట్లాడినటువంటి చర్చ ఎవరికి అర్థం కాదు ప్లీజ్. ఆ పవర్ మీద ఆయనకి ఏమైనా నాలెడ్జ్ ఉంటే నిజాలు తెలిస్తే వారిని మాట్లాడమని. ఊరికేనే స్కూల్ పిల్లగాని లాగా నా చాక్లెట్ పుంజుకున్నాడు, నన్ను నేర్పిస్తున్నాడు. దానికి సంబంధించి పవన్ గారు నేను మాట్లాడతాను. నేను అందరికీ సమయం ఇవ్వాలి ప్లీజ్. మధ్యలో ఇంటరప్ట్ చేయకండి దయచేసి. ఏర్పడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తప్పు జరిగితే తప్పు జరిగిందని మాట్లాడు చూద్దాం. దానికి సంబంధించి మేము కూడా ఫేస్ చేస్తాం అంటుంది కదా బీఆర్ఎస్. చూద్దాం దానిపైన మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారిని తీస్తామంటే వర్కౌట్ కాదు, ఇది పాతక ప్లీజ్ పవన్ గారు ప్లీజ్ ఎస్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతోటిగా. విజయారి గారు నేను మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం ఈ సందర్భంగా ఒక్క నిమిషం విజయారి గారు. ఎస్ మేము మాట్లాడే లయం అవుతుంది. డెఫినెట్ గా నేను మళ్ళీ మీకు మొత్తం సమయం ఇస్తాను. మనకి పాపారావు గారు ఎస్ విజయారి గారు ఒక్క నిమిషం. పాపారావు గారు సమయం తక్కువ ప్లీజ్. విజయారి గారు మనం పాపారావు గారితో ఒక్కసారి నేను డెఫినెట్ గా ఇస్తాను మీకు. సమయం డెఫినెట్ గా ఇస్తాను. బట్ ఒక్క నిమిషం ఎస్ పాపారావు గారు. ఎస్ పాపారావు గారు ప్లీజ్. నేను సమాధానం ఇచ్చిన తర్వాత 1 minute మాట్లాడుకొని వదిలేయండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వదిలేయండి మీరు ప్లీజ్. మనం చర్చిద్దాం విజయారి గారు. నేను డెఫినెట్ గా నేను మళ్ళీ మీకు సమయం ఇస్తాను. పాపారావు గారు లేదు పాపారావు గారు ఎస్ మీ వాల్యుబుల్ అనాలిసిస్ మేము చూడాలి. ప్లస్ పాపారావు గారు ఎలా చూడాలంటారు మొత్తం పరిణామాలు? అప్పుడే లెక్కలతో సహా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే కాదు మీరు నోట్ లెక్క చెప్తున్నారు. అర్థమైంది. ముందే లెక్కలు చెప్పే కాడికి ఇంకా కమిషన్ ఎందుకు? వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్న కాడికి వాళ్ళు కమిషన్ అవినీతి జరిగిందని వాళ్ళే 1000 కోట్లు 2500 కోట్ల ఉదాహరణలో 15,000 కోట్లు వాళ్ళే లెక్కలు చెబుతున్నారు కదా. ఇంకా కమిషన్ ఎందుకు? కమిషన్ మీద దీని ప్రభావం పడదా? ముఖ్యమంత్రి గారు స్వయంగా 15,000 కోట్లు 2,500 కోట్లు యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ లో అవినీతి జరిగిందని చెప్పిన తర్వాత కొత్తగా వచ్చిన కమిషన్ మీద దీని ప్రభావం పడదా? కమిషన్ ఆబ్జెక్టివ్ గా ఉండాలి, ఉన్నట్టుగా మొత్తం పరిశీలించి చివరిలో నిర్ధారణకు రావాలి ఏం జరిగింది అనేది. ముందే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మొదలు పెడితే ఆయన వేసిన కమిషన్ కి దాని ప్రభావం పడుతుంది కదా కమిషన్ మీద. ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే ఎట్లా ఉంటది? పూర్తిగా తప్పు ఈ విధంగా మాట్లాడటం. కమిషన్ వేసినట్టు ఉండాలి. కామ్ గా కమిషన్ అయిన తర్వాత, విచారణ అయిన తర్వాత ఏమైనా ఆధారాలు దొరికితే దాని గురించి మాట్లాడుకోవాలి. అంతేగాని ఈ లోపుగానే గబగబా అంటే ఒక రకంగా నిర్ణయించుకున్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ఒకటి అన్నాడు కొన్నాళ్ళు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నుంచి ప్రతిదాన్ని మార్చే ప్రయత్నం, ఆ తెలంగాణ గీతం అనే ఒకటి
కీరవాణినో ఎవరినో పెట్టి చేసే ఇది ఇవన్నీ ఏంటంటే పూర్తిగా ఆయన ఇష్టానుసారం అంటే కేసీఆర్ కి సంబంధించి ఏది మిగలకూడదు అనేది. అంటే నేనేమి సమర్థించట్లా, అవినీతి జరిగింది జరగట్లేదు నేను మాట్లాడట్లా, విచారణ కావాలంటే చేసుకోండి. కానీ మీరు చేసే ప్రతిదీ ఏదో కేసీఆర్ ని బదనాం చేయడం కోసం చేసే కార్యక్రమాలాగా కాకుండా దానిలో ఒక నిజాయితీ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అది నిజాయితీ చిత్తశుద్ధి లేకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా జరిపేస్తాను ఎట్లా జరిపేస్తారు? తెలంగాణ తెచ్చిన దానిలో కేసీఆర్ పాత్ర తిరుగులేంది, దాన్ని జరిపేయగలరా అంటే తెలంగాణ తీసుకెళ్లి ఆంధ్రలో కలిపేస్తారా మళ్ళీ? అది కుదరదు కదా. ఏంటంటే ఈ రోజు వాళ్ళు చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చాలా ఆతృత పడుతున్నారు కేసీఆర్ ని బదనాం చేయాలని. కానీ ఏంటంటే అది ఇప్పుడు ఎలా తయారైందంటే జనం దృష్టిలో కేసీఆర్ ఏదో కుప్పిగంతులు అంటారు కదా, అట్లా అందుకని ఏంటంటే పూర్తిగా తప్పు ఇది జరుగుతుంది. ముందే ఇవాళ పేపర్లో ఆ రకంగా ఇచ్చి అదే రోజు కమిషన్ చైర్మన్ ని నియమించడం అనేది తప్పు. రెండో సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది కదా. అంతకుముందు నరసింహారెడ్డి గారు ఆయన ఉన్నారు కదా చైర్మన్ గా, ఆయన తొలగించారు. ఆయన చేసిన ఆయన పాత్ర ఏమాత్రం ఏం బాగుంది? ఇట్లాంటి వాటి వల్లే రాజకీయాల జోక్యం వల్ల ఆయన పాత్ర ఏం బాగుంది? ముందే ప్రెస్ మీట్ పెడతారు, ఆయన ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తారు. నరసింహారెడ్డి గారు చేయబట్టే కదా సుప్రీంకోర్టు తప్పించింది. కానీ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే చెప్పుకోవడానికి పైకి గంభీరంగా ఇంకా ఇంత జరిగినా కమిషన్ వద్దాం లేదు కదా, కమిషన్ కావాలనే అంది. కాబట్టి కమిషన్ కావాలనక కోర్టు వేరే రకంగా చెప్పలేదు. ఎందుకంటే గవర్నమెంట్ తాలూకు ప్రెరోగేటివ్ అది, కమిషన్ ఎవరి మీదైనా వేసుకోవచ్చు గవర్నమెంట్ కావాలంటే. కాబట్టి దాన్ని కోర్టు ఎప్పుడు కాదనలేదు. కాబట్టి కమిషన్ వేసుకోవడానికి కోర్టు ఏం అడ్డం రాల. అంతేగాని కమిషన్ ఎవరిని పడితే వాళ్ళని కమిషన్ వేసి వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడేది వద్దని ఆయన నరసింహారెడ్డి రెడ్డి గారిని తప్పించింది. ఇప్పుడు కొత్త కమిషనర్ కొత్త చైర్మన్ వేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఆగారా? మళ్ళీ ఆయనకి ఇన్పుట్స్ లాగా 15,000 కోట్లు 2,500 కోట్లు జరిగినాయి అని చెబుతున్నారు. మరి ఈ కమిషన్ వ్యాలిడిటీ అంతా రేపు పొద్దున్న నుంచి ఈ కమిషన్ బయాస్ గా ఉంటుంది గ్యారంటీ ఏంటి? చాలా ఉన్నాయి దీనిలో. అందుకని ఇష్టానుసారం మాట్లాడటం కాదు. కమిషన్లు ఏంటి అంటే విచారణ నిజ నిర్ధారణ అనేది సరిగ్గా జరగాలి, న్యాయంగా జరగాలి. మనం రాజకీయాల్లో కొన్ని కంక్లూజన్స్ వచ్చి మనం ఇది చేయాలని అంతిమంగా మనకి ఏ తీర్పు కావాలో మనమే నిర్ణయించుకుని దాని ప్రకారం ఇవన్నీ చేయటం అనేది చాలా దురదృష్టకరం. చాలా బయాస్డ్ గా వ్యవహార శైలి ఉంది. చేసే పని కంటే కూడా చేస్తున్న డ్యామేజ్ ఎక్కువ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న దానిలో. నేనేం వేరే విమర్శని కాదు, ఇది చాలా డ్యామేజ్ చేస్తున్నారు. 6 గ్యారంటీల అమలు 6 గ్యారంటీలు పెట్టారు, 6 గ్యారంటీల అమలు జాతకాటల్లా ఈ మాత్రం చేస్తున్నారు. నిన్నటి దాకా ఏమన్నారు? కాళేశ్వరం అన్నారు, మునిగిపోద్ది ఎగిరిపోద్ది, అది ఉండదు, కొట్టుకుపోద్ది, వేడిగడ్డ కొట్టుకుపోద్ది. ఇవాళ అక్కడ ఎంత నీళ్లు ఉన్నాయి? పూర్తిగా నిండిపోయి ఉంది. కొట్టుకుపోయిందా? ఏంటంటే అందరి కళ్ళ ముందు కనపడుతుంది. సాయి అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు, మీరు అందరికీ తెలిసిందే. గతంలో TV9 లో ఉండే, తర్వాత వేరే ఛానల్లో కూడా ఉన్నారు. ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్, ఏపీలో ఉంటారు. ఆయన కూడా మొన్న ఒక వీడియో చేసి కాళేశ్వరం బానే ఉంది కదా, ఎక్కడ కొట్టుకుపోయింది, ఇదంతా అబద్ధం కదా అని చెప్పి ఆయన స్పష్టంగా కాళేశ్వరం విషయంలో ఓ స్టాండ్ తీసుకుని కేసీఆర్ ని బదనాం చేయడానికి ఇదంతా చేశారనేది ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడ ఆ నీళ్లు చూసిన తర్వాత అంత పెద్ద ఎత్తు నీళ్లు ఉంటే కాళేశ్వరం బానే ఉంది కదా. దీంతో ఎవరిని మార్చారు? కాళేశ్వరంలో నీళ్లు వస్తే కనుక అది కొట్టుకుపోద్ది అది ఇది అని చెప్పి నీళ్ళన్నీ వదిలేసి ఎవరిని నష్టపరిచారు? రైతాంగాన్ని నష్టపరిచారు. ఎన్నో వేల ఎకరాలు ఎండిపోయినాయి నీళ్లు లేక. పరమ దుర్మార్గమైనటువంటి అంటే కేసీఆర్ ని బదనాం చేయడానికి తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యవహారం కూడా నడుపుతున్నారు అనేది కాళేశ్వరం వ్యవహారంలో అర్థమైంది. కాబట్టి ఏంటంటే నడుస్తుంది, ఏమీ బాగాలేదు. సరే కావాలంటే కమిషన్ వేశారు. ఇప్పుడు కమిషన్ ఏమైనా తేలిస్తే కమిషన్ న్యాయబద్ధ అది సరే, తర్వాత అది కూడా పరీక్షకి నిలబడాలి. అంతా అయితే ఏమైనా తప్పు చేస్తే అది ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి పడుతుంది, దాన్ని ఎవరు కాదని. కానీ ఈ రకంగా కావాలని బదనాం చేసే వ్యవహారంగా ఇంకా మనకి చేయటం చేత కాక రెండో వాళ్ళ మీద బురదలుడు కార్యక్రమం అనేది మాత్రం మంచిది కాదు. అంటే ప్రజలు ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి పాపారావు గారు? ప్రజలు ఎలా చూడాలంటారు అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా 17,500 కోట్ల ఒక అనౌన్స్మెంట్ లాగా తీసుకోవాలా, లేకపోతే ఇప్పటి వరకు మాకందిందే 17,500 అంటే? నేను ఒకటి చెబుతా. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కనుక తన 6 గ్యారంటీలు తను ఇచ్చిన హామీలన్నీ బాగా అమలు జరుపుకుంటే ప్రజలు ఆయన చెప్పిన మాట నమ్మేవాళ్ళు, మిగతా మాటలను కూడా నమ్మేవాళ్ళు. ఏమీ లేదు, 6 గ్యారంటీలు లేదు, ఏమీ లేదు. రుణమాఫీ అనేది ఒకటి తీసుకున్నారు. ఆ రుణమాఫీ కూడా 31 లక్షల కోట్ల మందికి 35 లక్షల కోట్ల మందికి అంటున్నారు. ఇంకా చాలా మంది మిగిలిపోతున్నారు రుణమాఫీ కాక. ఇప్పటికే చాలా గొంతులు లేస్తున్నాయి, మాకు కాలేదు, మేము కూడా అర్హులమేనని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. రుణమాఫీ ఓ తంతుగా మారింది అనేది వాదన వస్తుంది. కాబట్టి ఇట్లాంటి దానిలో ఏంటంటే మనం చెప్పేది మనకి వ్యక్తిగతంగా క్రెడిబిలిటీ లేనప్పుడు, మన క్రెడిబిలిటీ పోగొట్టుకున్న తర్వాత మనం చెప్పిన జనానికి ఏదైతే చెప్పామో అది కూడా చేయకుండా మనం మిగిలిపోయిన తర్వాత జనం ముందు దోషులుగా మిగతా ఏం చెప్పినా జనాలు నమ్మరు. దీనికి సంబంధించి చెప్పే ఎందుకు నమ్ముతారు? ఇంకా వ్యక్తులు మారారు కానీ అందులో విచారించే పద్ధతి అయితే మారలేదు. మీరు ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఈ నేపథ్యంలో విచారణకు మాత్రం మీరు డెఫినెట్గా రావాల్సిందే, హాజరు కావాల్సిందే. దానికి సంబంధించి విచారణ మనం ఆయన విచారణకు వస్తారో రారో మనం ఎలా చెబుతాం. కానీ అంత ముందే ఓ లెటర్ రాశారు ఆయన విచారణ కమిషన్ తాలూకు దానికి. నేను
జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్ ఫ్యాక్ట్స్ అనేది ఆయన రాశారు. మరి ఈసారి వస్తారా రారా అదంతా ఆయన ఇష్టం, అది అక్కడ వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం జ్యోతిష్యం చెప్పేది కాదు కదా. ఎస్ రైట్, ఎస్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, సునీతా రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. సునీతా రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది మొత్తం దీనికి సంబంధించి? గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు, రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి విద్యుత్ వార్ ఎలా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? గుడ్ ఈవినింగ్ అండి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఇప్పుడు ఇక్కడ చూసేదానికి ఏముందండి, ఇక్కడ జెండాలు మారినాయి, ఏమంటారు కండవాలు మారినాయి, అంతకుమించి ఏమీ మారలేదు. ప్రజల జీవితంలో ఏది మారలేదు. ఓకే, ఏం మారినాయి చెప్పండి? అటోళ్ళు ఇటు కూర్చున్నారు, ఇటోళ్ళు అటు కూర్చున్నారు, ఇంట్లో పోయి అందులో కూర్చుంటున్నారు, అందులో వచ్చి ఇంట్లో కూర్చుంటున్నారు తప్ప అక్కడ ఏమీ మారలే. వాళ్ళు ఓడిపోయినప్పుడు ఇక్కడ వీళ్ళని తీసుకున్నారు, వీళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళని తీసుకున్నారు. మొత్తము ఒకటే, అదే చెప్పాను, కండవాళ్ళు మారినాయి తప్ప ఇంకేమీ మార్పు రాలేదు. ఎస్ ఎస్, ప్లీజ్ సునీతా రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. సునీతా రెడ్డి గారు చెప్పండి. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మనకు 2014లో మనకు తెలంగాణ ఎన్నో ఆశలతో, యువకులకు ప్రాణ త్యాగాలతో మనము నీరు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్తో మనం ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మనము ఎంతవరకు ఏం సాధించినాం అనే దానికంటే ఎన్ని స్కాములు అయినాయి అనే దాని మీదనే పోతున్నది. ఇప్పుడు ప్రతి నెల మనం ఒక స్కామ్ చూస్తున్నాం. ఫస్ట్ కాళేశ్వరం స్కామ్ అన్నారు. ఓకే, కాళేశ్వరం స్కామ్ నడుస్తున్నది, దాని మీద ఎవరిని బాధ్యులను చేయలేదు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకురాలేదు. మరి ఇంకా అది ఏం చేస్తున్నారో మనకు అది అర్థమైతలేదు. గొర్రెల స్కామ్ కనబడ్డది, ఒక్క బైక్ మీద 130-150 గొర్రెలు తీసుకుపోయారు, కళ్ళకు గట్టినట్టు కనపడుతుంది, అదొక స్కామ్ అన్నారు. అదొక స్కాము. కోళ్ళ స్కాము, FCI బియ్యం స్కాము, ఫోన్ ట్యాపింగ్ స్కాము, ఇట్లా చూసుకుంటా పోతే కరెంటు స్కాము. ఇప్పుడు ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి నెల ఒక స్కామ్ కనిపిస్తుంది మనకు. టీఆర్ఎస్ వాళ్ళు మేమేదో చేసినాం, మేము కాళేశ్వరం ఇంత పెద్ద ఇది ప్రాజెక్ట్ కట్టినాం, మేము అది చేసినాం, ఇది చేసినాం, ఇవన్నీ చేస్తున్నాం, మంచిదే, వెల్కమ్. మేమేమంటున్నామంటే ఇన్ని స్కాములు వాళ్ళు ఆరోపిస్తున్నప్పుడు మీరు నిలబడి ఎందుకు ప్రూవ్ చేసుకోవట్లేదు? చేసుకోండి, మీ తప్పు లేనప్పుడు, మీరు ఆ స్కామ్ లో మీకు బాధ్యత లేనప్పుడు మీరు చెప్తున్నారు ప్రాజెక్ట్ అన్నంగా కూలిపోదా, కుంగిపోదా, బొంగలు పడవా, కాల్వలు కూలిపోవా, ఏడ కూలిపోలేదా అని చెప్తున్నారు. మరి అదే చెప్పండి నిలబడి. అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో మీరు చూస్తున్నారా సార్? వీళ్ళు సమాధానం చెప్పే విధానం ఒక రకంగా ఉంది, వాళ్ళు అడిగే విధానం, అక్కడ ఒక సీఎం వచ్చేసి ఒక ప్రతిపక్ష నాయకుల్లో మాట్లాడిన విధానం లేదు. ఈ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు ఎన్ని దొంగతనాలు చేసినావు, నువ్వు ఎన్నిసార్లు జైలుకు పోయినావు, ఇట్లా అసలు ఏం నడుస్తుందో మనం చూస్తున్నాం సార్. చూద్దాం. కాకపోతే ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక విద్యుత్ విషయంలో మేము 2014 ముందు తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, తర్వాత రైతులకు ఇచ్చినటువంటి కరెంటు విషయంలో కావచ్చు, తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల్లో మేము అవి కనపడకపోగా మీకు వాంటెడ్లీ మీరు కావాలనే దీనికి సంబంధించి ఈ విధంగా అనుమానాలు ఉన్నాయనేటువంటి ఒక 17,500 కోట్ల అనుమానాలు ఉన్నాయని మాత్రం మీరు చెప్తున్నారు. అంటే ప్రజలు దాన్ని ఇంకోలా తీసుకుంటారు. రాబోయే రోజుల్లో సంస్థాగతంగా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అవి ఉన్నాయి. సో వాటిల్లో లబ్ధి పొందడానికే కాంగ్రెస్ ఇలా చేస్తోందని బీఆర్ఎస్ చెప్తోంది. చూద్దాం సునీత గారు ఒక్క మాట నేను నాకు ఆన్సర్ చెప్పనివ్వండి. ఇప్పుడు ఇక్కడ స్కామ్ జరిగినట్టు కనపడుతుంది అక్కడ, ఎందుకంటే ఒక బైక్ మీద 136 గొర్రెలు న్యాయపరంగా పోవు. అట్లాంటప్పుడు మీరు విచారణ కమిషన్ అఫీషియల్ గా చెప్పేది వేరుంటుంది కదా. కమిషన్ ఎదురుగా వీళ్ళు మాట్లాడేది రాంగ్ గా ఉంది, నేను అంటలేను. ఏంటంటే వీళ్ళే కోర్టులు అయినట్టు, వీళ్ళే దాని ఇన్వెస్టిగేషన్ సమస్యలు అయినట్టు మాట్లాడడం తప్పే. కానీ ఇటు సైడ్ కూడా మనం ఆలోచించాలి. అక్కడ కొన్ని స్కాములు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నప్పుడు మీరు నిలబడి ఏదైతే ఇన్వెస్టిగేషన్ సమస్యలకు, మీరైతే డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు కదా,
Yes. మేము కరెంట్ ఇచ్చినాము 24 అవర్స్ కన్ను రెప్ప పాటు సునీత గారు ఒకసారి అదే విషయానికి సంబంధించి yes అది ఎందుకు చెప్పట్లేరు అంటే అదే విషయానికి సంబంధించి రెండు yes చెప్పట్లేరు. yes ఒక నిమిషం మనం ఆర్డర్ లో వద్దాం ప్లీజ్ విజయ్ గారు, ఒక నిమిషం మనం ఆర్డర్ లో నేను వద్దాం. ఏమంటున్నానంటే సార్ సునీత గారు ప్లీజ్ మళ్ళీ నేను మీతో మాట్లాడతాను ప్లీజ్. ఎస్ మదన్ గారు, పవన్ గారు ప్లీజ్, ఇందాక మీరు చెప్తున్నారు, ఇంటరప్ట్ చేశాను నేను, ప్లీజ్ కంటిన్యూ. చెప్పు. పవన్ గారు వినిపిస్తోందా నా ఆడియో మీకు? ఇప్పుడు పవన్ గారు, పాపారావు గారు మాట్లాడుతుంది, వినపడుతుంది. ఎస్ పాపారావు ప్లీజ్ గారు మాట్లాడుకుంటూ ప్లీజ్. యా వినపడుతుందా? ఎస్ యా ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడుకుంటూ కొన్ని కామెంట్స్ చేసిండ్రు. నేను ఈ కామెంట్స్ కి సమాధానం చెప్పింది కదా, సబ్జెక్ట్ మాట్లాడతాను. నాకు ఈ జనరల్ అనేవి పొలిటికల్ స్టేట్మెంట్స్ అనేవి బాగుంది, ఎందుకంటే చూసేటోళ్ళు కూడా వీళ్ళు కూడా అటు ఇటు మాట్లాడుకుంటూ తప్పితే దీంట్లో వినడానికి ఇనసొంపుగా ఏం లేదురా అని అనుకోవద్దు అనేది నా అభిప్రాయం. సో జనరల్ గా సబ్జెక్ట్ మాట్లాడుతా పొలిటికల్ డిబేట్స్ లో పొలిటికల్ స్టేట్మెంట్స్ ప్లాట్ఫామ్ ని వాడతాం. సో హోప్ యు ఆర్ ఓకే విత్ దట్. సో బేసిక్ గా క్రిటికల్ అలిగేషన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ నడిపినప్పుడు ఒక కమిషన్ ఎందుకు వేస్తున్నావు అనే దాన్ని జస్టిఫికేషన్ చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఇది పెద్ద మనుషులు విశ్లేషకులు తెలుసుకోవాలి. అలిగేషన్ చేసినప్పుడు నేను పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోయినప్పుడు నేను ఎందుకు కోర్టుకు పోలీస్ స్టేషన్ పోతున్నా అనేది ఒక ఎఫ్ఐఆర్ కాపీ అయితే రాయాలి కదా, ఒక అప్లికేషన్ రాయాలి కదా, ఒక రెఫరెండం రాయాలి కదా, ఒక అఫిడవిట్ అయితే ఇవ్వాలి కదా, నేను ఏం అలిగేషన్ చేస్తున్నాను మీద. సో ప్రభుత్వము తన బాధ్యతగా ఇది అలిగేషను 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 80,000 కోట్ల స్కామ్లు రెండు డిస్కిమ్ల మీద 80,000 కోట్ల అప్పులు ఉన్నాయి. నార్థన్ డిస్కిమ్ మీద, సదర్న్ డిస్కిమ్ మీద కలిపి 40,000 కోట్లు 80,000 కోట్ల అప్పులు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చినప్పుడు 75,577 కోట్ల రూపాయల అప్పులు ఉండే. ఇప్పుడు తెలంగాణ 2024 ముఖ చిత్రం ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పులైనాయి. ఎందుకు ఇంత డెఫిసిట్ అయింది? రిచెస్ట్ స్టేట్ అప్పటికే మనకు ఓఆర్ఆర్ ఉంది, మెట్రో స్టేషన్ ఉంది, మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఐఐటీలు ఉన్నాయి, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ హబ్, ఐటీ హబ్ కింద ఉన్నటువంటి రాష్ట్రం ఎందుకు కుంగిపోయింది అనే దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విశ్లేషణలో ప్రకారంగా ఒక్కొక్క మినిస్ట్రీ వైజ్ గా మాట్లాడుతున్నప్పుడు ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి 3 ప్రాజెక్టులు, యాదాద్రి, భద్రాద్రి 2 ప్రాజెక్టులు ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి మనం పవర్ కొనుగోలు చేసినాం. పవర్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు 2,400 మెగావాట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలిస్తే సూపర్ క్రిటికల్ దాని కింద కొరియాను బిహెచ్ఎల్ 2 కనుక ప్రాజెక్టులకు కంపెనీలకు కనుక టెండర్లు పిలిస్తే 18% లెస్ కింద బిహెచ్ఎల్ కు పనులు అప్పగించే అవకాశం ఉన్నా కూడా, వేరే అప్పగించే అవకాశం ఉన్నా కూడా ప్రాజెక్ట్ నామినేషన్ కింద బిహెచ్ఎల్ కి అప్పగించింది. దీంట్లో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం క్లియర్ గా ఒక డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని చెప్తా ఉన్నది, ప్రభుత్వ వాదనని చెప్తా ఉన్నది. కమిషన్ గా రిటైర్డ్ జస్టిస్లను పెట్టినము, వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం, కమిషన్ తేల్చాల్సినటువంటి అవసరం, కమిషన్ ముందుకు దోషులు ఎవరైతే మేము చెప్తున్నామో, ఎవరి మీద అయితే మేము నిందేస్తున్నామో వాళ్ళు వచ్చి వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంటుంది. దానికి మొదలుపెట్టిందే కేసీఆర్ గారు అండ్ కంపెనీ. మీరు కమిషన్ వేయండి, దాంట్లో చూసుకుందాం, మీరు ఊరికే అలిగేషన్స్ వేస్తున్నారంటే వారి మాట ప్రకారమే కమిషన్ వేసినాం. కమిషనే రద్దు చేయమని చెప్పి హైకోర్టుకు పోయిన, సుప్రీంకోర్టుకు పోయినారు. కమిషన్ ఎట్లా రద్దు చేస్తాం? కమిషన్ రద్దు చేయలేం, మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏందో చెప్పండి అంటే, ఓకే కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి ఆయన మార్చండి అన్నది. ఓకే దీనికి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతాం, వారికి కనుక సుముఖత ఉంటే వారు కమిషన్ కు ఉన్నటువంటి చైర్మన్ గారిని మార్చాలనుకుంటే మార్చొచ్చు అన్నారు. దానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తీసుకొని ఓకే కమిషన్ మారుస్తామని చెప్పి నిన్న ప్రభుత్వ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఏమన్నారు, 24 గంటలనే కొత్త కమిషనర్ ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు మీ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి, కొత్త కమిషనర్ గా భీమరావు లోకూర్ గారిని ఏర్పాటు చేశాను. దీంట్లో ప్రాసెస్ వైజ్ గా పోతాం కానీ ఇష్టాలకో విశ్లేషణలకు నచ్చినట్టు, లేకపోతే అపోజిషన్ పార్టీలు ఉన్నట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ప్రభుత్వాలు నడవై. ప్రభుత్వాలు అనే దానికి ఒక పద్ధతి ఉంటది, దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటది, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, దానికి కావాల్సినటువంటి వాళ్ళకి సెక్రటరీస్ ఉంటారు. ఒక పద్ధతి ప్రకారం పోయేటువంటి ప్రజాపాలన జరుగుతుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇది దీనికి సంబంధించి భద్రాద్రి ఎక్కువ సమయం తీసుకొని భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ మీద సంబంధించి 1,000 కోట్ల రూపాయలు మొత్తం దీంట్లో స్కామ్ జరిగింది అనేది రెండో అలిగేషన్. 2 ఏళ్లలో పూర్తి కావాల్సినటువంటి ఏదైతే ఈ యాదాద్రి ప్రాజెక్ట్ ఉందో అది
8 ఏళ్లు పట్టినా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంట్లో 16 మంది అధికారులను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు విచారణ ఎదుర్కొంటారు. భద్రాద్రి ప్రాజెక్టు 2015లో ప్రారంభమైతే 7,290 కోట్లతో కనుక అంచనా వ్యయంతో మొదలు పెడితే ఇవాళ 10,515 కోట్లకు పోయింది. 2022లో పూర్తి చేస్తామన్నారు, ఇప్పటి వరకు పూర్తి కాలే. భద్రాద్రి ప్రాజెక్టు 1 మెగావాట్ ఉత్పత్తికి 9,73 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఇట్లా ఒక ప్రాజెక్టు విషయానికి వచ్చేసే వరకు ఎన్టీపీసీ ద్వారానేమో ఉత్పత్తి అయ్యేదానికి 7,38 లక్షలు ఖర్చు అయితే, యాదాద్రి ద్వారా పర్ మెగావాట్కి 8,64 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తం కలిపి 2024-25 బడ్జెట్ లో 12,727 కోట్లు కూడా మేము బడ్జెట్ కి పవర్ కి అలికేట్ చేసినాం. సో క్లియర్ కట్ గా అలికేషన్స్ అనేది ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, దానికి సంబంధించినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు, దానికి సంబంధించిన మంత్రి గారు, మీరు కమిషన్ వేయండి, కమిషన్ ముందర మేము మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామంటేనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ కమిషన్ ఎందుకు వేసినావు? కమిషన్ వస్తే ఏ పార్టీ అయినా రాజకీయ కోణంలో ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవు పవన్ గారు. ఆ కోణంలో చూడకూడదు. వారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఏ ఇతర పార్టీ అయినా సరే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ కోణంలోనే ఆలోచిస్తాయి కానీ ప్రజా కోణంలో ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? ఇప్పుడు మురళి గారు నేనేమంటున్నా అంటే, మీకు 2 కొడుకులు ఇచ్చిన, ఓకే, మీకు 2 కొడుకులు ఉన్నారు, చెరొక 20 లక్షలు సంపాదిస్తున్నారు ప్రతి సంవత్సరం. మీకు ఒక 5 కోట్ల ఆస్తి ఇచ్చినాం. 5 కోట్ల ఆస్తి ఇచ్చిన తర్వాత 2 కోట్ల అప్పులు ఇస్తే మీరు 2 కోట్ల అప్పులను 20 కోట్ల అప్పులు చేస్తారా, లేకపోతే 2 కోట్ల అప్పులు తీసి ఆస్తిని పెంచుతారా? 75,577 కోట్ల అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులు జరిగినాయి. మరి అప్పులు ఎట్లా జరిగినాయి అనే విషయం తెలవాలి కదా. మీరు ప్రాజెక్ట్స్ ఎవరికి లాభం? నేనేం చెప్తా, ఒకటే సింపుల్ అలిగేషన్. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ వ్యయం ఒకటి ఉంటుంది, దాని డ్యూరేషన్ ఒకటి ఉంటుంది. అది కంప్లీషన్ అయ్యే వరకు దానికి కావాల్సినటువంటి వ్యయం కంటే మించిన రెట్టింపైన వ్యయము, సమయం కూడా ప్రొలాంగ్ కావడం వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది ఇక్కడ అలిగేషన్. ఇది మా ఇంటికి వచ్చేదో, లేదా మురళి గారి ఇంటికి వచ్చేదో, పాపారావు గారి ఇంటికి వచ్చేదో కాదు కదా. ఈ విషయం తెలంగాణ ప్రజలది. నాకైతే ఇంట్రెస్ట్ ఉన్నది తెలంగాణ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీకి వదిలేసేయండి. నాకైతే ఇంట్రెస్ట్ ఉన్నది, ఎందుకు ఇంతగానో మనం లాస్ అయినాము, ఈ కంపెనీ ఎందుకు దివాలా తీసింది. కంపెనీ దివాలా తీసింది అంటే కంపెనీ సీఈఓ దొంగనా, లేకపోతే పార్ట్నర్లు దొంగనా? పార్ట్నర్ ఎవరు దీంట్లో? సీఈఓ అనుకుంటే కేసీఆర్ గారు, పార్ట్నర్ అనుకుంటే జగదీశ్వర్ రెడ్డి గారు, కో పార్ట్నర్ వచ్చేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వీళ్ళు 4 దొంగలు. వీళ్ళ నిర్దోషిత్వాన్ని ప్రభుత్వం ముందర, ప్రజల ముందర తెలుసుకోవాలి. దీంట్లో ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా చెప్తా ఉన్నది, నా ఇంట్రెస్ట్ ఏం లేదు, మేము కల్పించినటువంటి నంబర్స్ కావు, ఇది పేపరు శ్వేతపత్రం విడుదల చేసినట్టు ఒక ప్రాసెస్ గా పోతున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద క్లియర్ కట్ గా ఒక శ్వేతపత్రం విడుదల చేసినారు. దీని మీద సమావేశం, చర్చలు పెడుతున్నారు. ప్రెస్ మీడియాను పిలిచే చూపిస్తున్నారు. ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే పవన్ గారు, ఒక మాట ప్లీజ్, ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఒక్క నిమిషం ప్లీజ్ పవన్ గారు, let me complete please. నేను మీతోనే మాట్లాడ. yes పాపారావు గారు ప్లీజ్ కంటిన్యూ. మురళి గారు పవన్ గారు, ఇక్కడ ఎలిగేషన్స్ అన్ని మా మీద ఉన్నాయండి. విజయారి గారు ఒక్క నిమిషం, నేను మీకు సమయం ఇస్తాను డెఫినెట్ గా, బట్ కొంచెం లెంతీ సమయం ఇస్తాను. సునీత గారు ఇస్తాను ప్లీజ్ సమయం. ప్లీజ్ సునీత గారు తర్వాత లేదండి. భారతీయ జనతా పార్టీకి విజయార్య గారు ఏ అర్హత లేదు మాట్లాడడానికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుండి పాపారావు గారికి సమయం తేలేకపోయినరు. 8 మంది ఎంపీలను ఇచ్చినాము, తెలంగాణ నుండి 8 మంది ఎంపీలను ఇచ్చినాము. అపోజిషన్ లో ఈ రోజు కాంగ్రెస్ ఉంది. ఆనాడు మరి కక్షపూరితంగా మరి కేసీఆర్ గారు నియంత అన్నటువంటి మీరు ఓట్లు వేయించుకున్నారు కదా. మరి ఇప్పటిదాకా సబ్జెక్ట్ మాట్లాడే అర్హత లేదంటున్నాను నేను అనేది. అర్హత లేదు. వైపక్షాలైనా కూడా ఆనాడు తెలంగాణ రావడానికి కాంగ్రెస్, ఇక్కడ మాకున్న పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో తప్పిస్తే మా కాంగ్రెస్ తోటి లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రోపగండా చేసి ఇన్ని వేల ఓట్లు, లక్షల ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రోజు ఒక్క రూపాయి కూడా తెలంగాణకు నిధులు రాలేనటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? సరే,
పని చేసినోడు కొట్లాడే ఇప్పుడు మురళి గారు నాకు ఛాన్స్ విజయారే గారు ప్లీజ్, విజయారే గారు, విజయారే గారు, విజయారే గారు చర్చిద్దామా వద్దా? ఒక్క నిమిషం ప్లీజ్, విజయారే గారు చర్చిద్దామా వద్దా? ప్లీజ్ పవన్ గారు ప్లీజ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్లీజ్ దయచేసి. విజయార్య గారు, పవన్ గారు వినిపిస్తోందా నేను మాట్లాడేది? ప్లీజ్ వినిపిస్తోందా? ప్లీజ్ ఇద్దరు కూడా నరసింహారెడ్డి గారిని మార్చండి అన్నాము. ఇప్పుడు ప్లీజ్ పార్టీలు ఈ విధంగానైనా వ్యవహరించేది? ప్లీజ్ పార్టీలు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి నన్ను మాట్లాడివ్వాలి. మూడు పార్టీలు కూడా దయచేసి నన్ను మాట్లాడివ్వాలి. ఒక్క నిమిషం. మీ పార్టీల విధానాలు ఇదేనా? పవన్ గారు ప్లీజ్, పవన్ గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు. ప్లీజ్ నన్ను దయచేసి మాకు ఛాన్స్ ఇస్తాను. సునీత గారు ప్లీజ్ నన్ను దయచేసి కంప్లీట్ చేయనివ్వండి. పార్టీల విధానాలు విజయార్య గారు ప్లీజ్, మురళి గారు నన్ను చెప్పనివ్వండి సార్, నన్ను చెప్పనివ్వండి ఒకసారి, ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి సార్. మీ విధానాలు, మీ పార్టీల విధానాలు ఈ విధంగా కనబడుతున్నాయి. ప్రజలు అరే సునీత గారు పవన్ గారు చెప్తారు. మీరు ముగ్గురు దయచేసి ప్లీజ్ సునీత రెడ్డి గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు మన బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతున్నారు బీజేపీకి ఏం అర్హత ఉంది అని చెప్పేసి. నేను వారిని అడుగుతున్నాను సార్, బీఆర్ఎస్ వాళ్ళకి అసలు ఈ రాష్ట్రంలో ఏం అర్హత ఉందని ఇంకా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు అసలు పేగుబంధాన్ని తెంపుకొని టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకొని వెళ్ళి ఇప్పుడు అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి అన్ని వ్యవస్థలని మొత్తం కరప్షన్ చేసి ఇప్పుడు మీకు లిస్టు చెప్పినాను సార్, ఎన్ని స్కాములు బయటకు వచ్చినాయో మీరు చూసిండ్రు. ఏ డిపార్ట్మెంట్ చూడు, నీటిపారుదల శాఖ, FCA కానించి, కోలదాన కానించి, వాళ్లకు ఫోన్ ట్యాపింగ్ కానించి, గొర్రెల కానించి, GST కానించి, ధరణి కానించి, ఒక్కటేంది సార్, ప్రతి అంశంలో నువ్వు ఏ డిపార్ట్మెంట్ తీసుకపో, ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడు, స్కాములమయం, వేల కోట్లు లక్షల కోట్లు ఈ విధంగా స్కాములమయమయ్యి ఈరోజు ప్రజల తిరస్కారానికి గురయ్యి ఒక్క సీటు కూడా పొందలేక ప్రజలు మీరు మాకు వద్దు మొర్రో, మీరు మీ పరిపాలన వద్దు, మీరొద్దు, మీ ఇదొద్దు అని చెప్పి ప్రజలు తిరస్కరించిన వీళ్ళు కూడా మాకు మాట్లాడే అర్హత లేదని మాట్లాడితే ఇంకేం చెప్పాలో నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్టు ఉన్నారు వీళ్ళు. ఇక మీకేం అర్హత ఉంది? మేము బడ్జెట్ విషయంలో సార్ తెలంగాణకి ఏమి ఇవ్వలేదని పదే వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ మాట్లాడింది ఇదే. మాట్లాడి అబద్ధాలు మాట్లాడి ప్రజల తిరస్కారానికి గురయ్యి వీళ్ళ ఇంట్లో కూర్చున్నారు. ఈ సేమ్ నేను మొట్టమొదటి చెప్పిన ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ మారింది, ఏది మారలేదు సార్ అని. ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎత్తులో పెట్టుకొని తిరుగుతున్నారు. మాకేమి ఇవ్వలేదు, తెలంగాణకి ఏమి ఇవ్వలేదని 10 లక్షల కోట్ల రూపాయలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మా కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు మరి వీళ్ళు ఏడున్నారో మాకు అర్థం కాలే. నిన్న వీళ్ళు బడ్జెట్ పెట్టిరు సార్. బడ్జెట్ పెట్టినప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని బదనాం చేసే వీళ్ళు వాళ్ళ బడ్జెట్ కాపీ సార్ ఇది. వాళ్ళ బడ్జెట్ కాపీలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో వాళ్ళే పెట్టుకున్నారు సార్ వాళ్ళ బడ్జెట్లో. మరి దీన్ని ఎంత అబద్ధం అని చెప్పాలా సార్ మీరు చెప్పండి? అన్ని అబద్ధాలు, పొద్దున్న లేసే అబద్ధాలు వీళ్ళు తిట్టుకోవడం తప్ప ఈ ప్రజల కొరగబెట్టింది ఏంది? 6 గ్యారంటీలు అని చెప్పి వచ్చిండ్రు, ఒక్క బస్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఏమి ఇచ్చిర్రు? మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఇవ్వలే, పెద్ద మనుషులకు ఇస్తానన్న పెన్షన్లు ఇవ్వలే, రైతు భరోసా అన్నారు అది ఇవ్వలే, రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నారు అది ఇవ్వలే, కౌలు రైతులకు అన్నారు అది ఇవ్వలే. ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పేసి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి 100 రోజులు పెట్టుకొని అది కూడా ఏం చేసిండ్రు? ఇవాళ రైతు బంధు ఆపి ఆ పైసల్ని 1,00,000 రూపాయల లోపు అన్నారు. మొత్తం రైతులు 64 లక్షల మంది రైతులు ఉంటే ఇవాళ అంతా దండి కొట్టి వాళ్ళు చేసింది 11 లక్షలకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఒక్కొక్కటిగా మా గ్రామంలో సునీత గారు లెట్ మీ ఫినిష్ సమయభావం నేను మాట్లాడతాను మళ్ళీ. కాకపోతే దీనికి సంబంధించి ఏంటంటే ఒక విద్యుత్ సంస్కరణలో ఈ విధంగా ఉంది అని అంటే తవ్వే కొద్ది అంటే ఒక్క నిమిషం ప్లీజ్ సునీత గారు నన్ను కంక్లూడ్ చేయనివ్వండి ప్లీజ్, సమయభావం. నేను చెప్తాను ఒక విషయం మీకు. సో
ఒక్క విద్యుత్ సంస్కరణల విషయంలోనే 17,500 కోట్లు. ఒక్క నిమిషం బీజేపీ please. పార్టీకి సంబంధించిన పవన్ గారు ఎస్ రైట్ థ్యాంక్ యూ విజయార్య గారు, పవన్ గారు, సునీతారెడ్డి గారు, పాపారావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.